మన పెద్దవాళ్ళ దగ్గర 2 అతి పెద్ద ఆయుధాలైతే ఉన్నాయండి. ఆ 2 ఆయుధాల్ని వాడి వీళ్ళు లైఫ్‌ని చాలా సింపుల్‌గా దాటేశారండి. అవేంటంటే ఓపికగా ఉండటం, రెండోదొచ్చేసి పొదుపు చేయడం. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ పెద్దాయనొచ్చేసి వేరే షాప్ వాళ్ళకంటే మనము ఈ బింగో షీట్ మీద రూ. 3 తక్కువకిస్తున్నామని చాలా దూరం నడుచుకుంటూ వచ్చి మన దగ్గర బింగో షీట్‌లయితే తీసుకున్నారు. ఈ పెద్దవాళ్ళు ప్రతి రూపాయికి వాల్యూ ఇస్తారు. ఈ పెద్దాయన ఎక్కువ సరుకులు తీసుకున్నప్పుడు ఇలా మూట లెక్క కట్టిస్తుంటాడు. యువతల ఇంకో బ్యాగుని చూడండి. దీన్ని బస్తా అంటారు. నేను కట్టేదొచ్చేసి మూట అంటారు. మూటకి, బస్తాకి చానా తేడా ఉంది. ఈ మూటని వీళ్ళ ఊరికి తీసుకెళ్ళాలంటే ఆటో వాళ్ళు రూ. 10 ఛార్జ్ చేస్తారు. అదే ఈ బస్తా లెక్క ఉంటే రూ. 15 ఛార్జ్ చేస్తారు. అందుకే ఈ పెద్దాయనెప్పుడు మూటలాగే కట్టేసుకుంటాడు. ఈ పెద్దవాళ్ళు ప్రతి రూపాయికి వాల్యూ ఇస్తారు. వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది చానా ఉందండి. ఇదండి కిరాణా అప్డేటు.